So, hi అందరికీ వెల్కమ్ టు వై ఈసీ అండ్ జాబ్స్ ఇన్ ఈసీ విత్ టెక్ విత్ ఫౌండర్. సో టుడే మనం ఏం చేస్తున్నాం అంటే ఇవాళ ఈసీ తీసుకున్న తర్వాత అసలు ఎందుకు ఈసీ తీసుకోవాలి, ఈసీ తీసుకున్న తర్వాత ఏ పార్ట్స్ మనకు ఉన్నాయి అండ్ వాటిలో ఎలా ఫ్లో అవ్వాలనేసి ఈ వీడియో అనేది జరిగింది కాన్సెప్ట్గా. ఓకే, లెట్ కంటిన్యూ ఇట్. సో ఎందుకు ఈసీ అని అంటున్నానంటే ఈసీ అనేది ఎవర్ గ్రీన్ బ్రాంచ్. వాట్ ఆర్ ఇట్ మేబీ ఇట్స్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్. అండ్ చూస్తే లైక్ మనకి గవర్నమెంట్ జాబ్స్ పిఎస్సీస్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ జాబ్స్ మనకంటూ డెఫినెట్లీ గ్రోత్ ఉంది, నాట్ లైక్ అదర్ జాబ్స్, ఐటీ జాబ్స్. అండ్ మనకి టూ వే ఆఫ్ డొమైన్స్లో ఛాన్స్ ఉంటుంది ఈసీ తీసుకుంటే, ఆ కోర్ డొమైన్ లేదా ఐటీ ఆర్ సాఫ్ట్వేర్ డొమైన్, బోత్ సేమ్ యాజ్. లైక్ మనం ఫర్దర్గా కంటిన్యూ చేసుకుంటే హియర్. సో ద మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఈసీ తీసుకోవడం వల్ల ఏంటయ్యా అంటే ఈసీ స్టూడెంట్స్ అనేది ఐటీ డొమైన్, సాఫ్ట్వేర్, కోర్ డొమైన్ రెండిట్లో ఏదో డొమైన్కి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నాట్ బిగ్ మ్యాటర్, రెండు చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్. మనకి ఒకవేళ కోర్ డొమైన్కి వస్తే మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అంటే మనకి డొమైన్స్ విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, ఐఓటీ, రోబోటిక్స్, సెమీకండక్టర్. ఇప్పుడు అందరు చూస్తూ ఉన్నారు సెమీకండక్టర్ ఈస్ ర్యాపిడ్లీ గ్రోవింగ్. మన ఇండియా కూడా దాంట్లో ఇండియా గవర్నమెంట్ కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. లైక్ మనకి సాఫ్ట్వేర్ డొమైన్ ఉంది, సాఫ్ట్వేర్ డొమైన్ ప్యారల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. డజంట్ మ్యాటర్, వెల్ లెర్నింగ్ ఏ అండ్ సమ్ వాట్ లాంగ్వేజెస్ వీ కెన్ మూవ్ ఫర్దర్లీ, వీ కెన్ మూవ్. ఇప్పుడు ఈసీ తీసుకొని కన్ఫ్యూజ్గా లైక్ ఐటీ డొమైన్ ఆర్ సాఫ్ట్వేర్ డొమైన్, సమ్ ఆర్ సేయింగ్ ఐటీ డొమైన్ ఇస్ వెరీ బెస్ట్, లైక్ ఈజీగా మూవ్ అయిపోవచ్చు, లైక్ లిటిల్ బిట్ ఈజీ టు లెర్న్ ఆల్ అనేసుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. బట్ వెన్ ద ఏ ఇస్ గోయింగ్ టు లే ఆఫ్ బ్రింగ్ లే ఆఫ్, ఏ అనేది ర్యాపిడ్లీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. బట్ మన సెమీకండక్టర్ దాంట్లో ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే మనకి హ్యూమన్ షుడ్ బి నీడ్ టు రైట్ వెరీ లాగ్ కోడ్స్, సిస్టమ్ వెరీ లాగ్ కోడ్స్. ఇట్స్ అ బిగ్ మ్యాటర్ హియర్. సో కోడ్ డొమైన్ చూస్ చేసుకొని దాంతోపాటు సెమీకండక్టర్ ఇండస్ట్రీలోకి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది వాళ్ళ పాయింట్. లైక్ కమింగ్ టు ఎందుకే కోడ్ డొమైన్ చూసుకోవాలి అంటే ఈ కోడ్ డొమైన్ చూస్ చేసుకోవడం వల్ల మనము లైక్ డొమైన్స్లో స్పెషలైజేషన్ చేయొచ్చు. విఎల్ఎస్ఏ, ఎంబెడెడ్ సిస్టమ్, పీసీబీ, ఆర్టీఎల్, వెరిఫికేషన్, కమ్యూనికేషన్, ఇవన్నీ మనకి కోడ్ డొమైన్ కంపెనీస్ కూడా ఉంటాయి. అవి ఫర్దర్గా చూస్తాము. దీంట్లో మనకి ఈ చేయడం వల్ల ఏంటంటే రేపు అప్కమింగ్ మందే డిమాండ్ ఈసీ వాళ్ళు కోడ్ ఇంజనీర్స్ డొమైన్, కోడ్ ఇంజనీర్స్ వాళ్ళది డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో వెల్ కమింగ్ టు చూస్తే ఫ్యూచర్ స్కోప్ మనకి ఎలా ఉందయ్యా అంటే మనకి ఏవే డొమైన్స్ ఉన్నాయా అంటే సెమీకండక్టర్ ఉంది, చిప్ డిజైన్ ఉంది, లైక్ ఈవీ ఎలక్ట్రానిక్స్, ఐఓటీ డిజైన్, ఏఐ హార్డ్వేర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. మనం విఎల్ఎస్ఏలో ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు, లైక్ ఇన్ బిల్డింగ్ ఆఫ్ చిప్స్. ఏఐ చిప్స్ అనేవి కూడా లైక్ రీసెంట్లీ క్వాల్కమ్ అనేది చేయడం జరుగుతుంది. వీ కెన్ గో టు దట్ కెరియర్ పేజ్ అండ్ కెన్ చెక్ దట్. సో మనకి ఆఫ్టర్ ఈసీ, టేకింగ్ ఈసీ అండ్ చూసింగ్ కోడ్ డొమైన్, ద మెయిన్ ఎజెండా ఏంటి, ఎలా ఫాలో అప్ చేయాలి అనే ఒక ప్లాన్తో వస్తే స్టార్టింగ్ ఫ్రమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వీ షుడ్ లెర్న్ ద బేసిక్ ఫండమెంటల్స్. ఏమైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్స్ అన్ని, లైక్ స్టార్టింగ్ రెసిస్టర్స్ నుంచి అసలు వాట్ ఈస్ కరెంట్ అంటే వై కరెంట్, అది ప్రాక్టికల్గా ఎలా ఎక్కడ యూజ్ అవుతుంది, ఎందుకు, వాట్ అనేది మనం అక్కడే తెలుసుకోవాలి. దాంతోపాటు ప్రాజెక్ట్స్ అనేవి థర్డ్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ ఇయర్లోనే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాం. ఇట్స్ మ్యాండేటరీ, బికాజ్ మీరు ఎవరైతే కోడ్ డొమైన్లో ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ దగ్గర రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్స్ ఇన్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ అనేది. So when you are choosed a BTech in ECE and that too you choosing core domain, from first year only you should need to start a gate preparation. లైక్ ఎందుకు అంటున్నానంటే మీకు ఫస్ట్ ఇయర్లోనే కొంతమందికి 1-1లో ఉండొచ్చు, 1-2లో ఉండొచ్చు కోర్ ఈసీ సబ్జెక్ట్స్, కోర్ డొమైన్వి. అప్పటి నుంచే మీరు బెస్ట్గా స్టార్ట్ చేస్తూ ఉన్నారంటే ప్రిపరేషన్ అనేది మీకు వెల్ కమింగ్ టు థర్డ్ ఇయర్ యూ కెన్ స్కోర్ బెస్ట్ ర్యాంక్ ఇన్ గేట్ బిలో 1000 ఆర్ బిలో 100. వైల్ యూ గెట్ మీకు ఎప్పుడైతే బిలో 200 గేట్ ర్యాంక్ అనేది వచ్చిందో you can get PSU jobs, public sector jobs, government jobs కూడా వస్తూ ఉంటాయి. దెన్ యూ కెన్ గో ఫర్ ISRO, వాట్ ఎవర్ మేబీ, PSU, NTPC, వాట్ ఎవర్, అండ్ లైక్ మూవ్ చేసుకుంటాం. సో సింప్లీ దట్ ఏంటంటే కోర్ డొమైన్ చూస్ చేసుకున్న తర్వాత మనకున్న సబ్జెక్ట్సే బాగా నేర్చుకోవాలి, ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్. మనకున్న సబ్జెక్ట్స్ ఏవైతే మన రెగ్యులేషన్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయో ఎనఫ్, ఆ సబ్జెక్ట్స్ బాగా ఎనఫ్ అంటే సబ్జెక్ట్స్ పరంగా ఎనఫ్ అండి. సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవాలి, టెక్స్ట్ బుక్స్ తరోగా చదవాలి, ఆ సబ్జెక్ట్ ఒక టెక్స్ట్ బుక్ తరోగా చదవాలి. ప్రాక్టికల్లో ఎలా వాడుతున్నాం అనేది జస్ట్ ఒక ఎజెప్షన్ తీసుకోండి మీరే. తర్వాత ఇక్కడ ఏంటంటే కాలేజ్ రెప్యుటేషన్ కన్నా మన స్కిల్సే మ్యాటర్. మీకు స్కిల్స్ ఉన్నాయి అంటే ఆఫ్ క్యాంపస్లో అయినా బెస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మనకి 100+ సెమీకండక్టర్ కంపెనీస్ ఉన్నాయి, 100+ కోర్ కంపెనీస్ ఉన్నాయి. సో మీరు అక్కడైనా మీ స్కిల్స్ని చూపించేయచ్చు, డజంట్ మ్యాటర్. సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మన సబ్జెక్ట్స్ చదువుతూ అండ్
కోర్ డొమైన్కి ఎటువంటి స్కిల్ కావాలి అనేది ఫర్దర్గా నేను అప్లోడ్ చేస్తాను. లైక్ మనకి రెగ్యులేషన్స్లో ఉంటాయి, వెరీలాగ్, సిస్టమ్ వెరీలాగ్, క్యారెన్స్ ట్యూటోరియల్స్ అనేవి ఉంటాయి. చిన్న చిన్న ప్రొవైడ్ చేసుకుంటే మన రెజ్యూమ్లో బెస్ట్గా అప్రోచ్ అవ్వడానికి బాగుంటుంది కోర్ డొమైన్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆ ప్లేస్మెంట్కి ఏమై కావాలంటే మన యాప్టిట్యూడ్ రీజనింగ్ అదొక బేసిక్ ఫండమెంటల్. వాళ్ళ అడ్వాన్స్ ఫండమెంటల్కి వస్తే రిటర్న్ పార్ట్లో మన చదివిన సబ్జెక్ట్స్ నుంచే క్వశ్చన్స్. ఇఫ్ కేస్ మీరు గేట్కి ప్రిపేర్ అయ్యారు అంటే కోర్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంది మీన్స్ లైక్ మీరు కోర్ డొమైన్లో ఖచ్చితంగా సెటిల్ అవుతారు. ఎందుకంటే గేట్లో అడిగిన క్వశ్చన్లే సేమ్ యాజ్ లైక్ మీరు రేపు ఎగ్జాంపుల్ టేక్ మార్షిప్ టెస్ట్ అవుట్ 2 షిప్ వెళ్ళిన కంపెనీలు కూడా రిటర్న్ టెస్ట్లు అవే ఉంటాయి. గేట్ ప్రిపేర్ అంటే ఈజీగా కోడ్ డొమైన్లో కొట్టేయచ్చు, ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెరీలాగ్ సిస్టమ్, వెరీలాగ్ క్యారెన్స్ టూల్స్, ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో గట్టిగా ప్రాక్టీస్ ఉండాలి. అండ్ లైక్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ దట్. మీరు అనుకుంటూ ఉంటారు లైక్ వాట్ ఇట్ మే బి, ఈసీ తీసుకున్నాము, స్కిల్స్ అర్థం కావట్లేదు, వాట్ నథింగ్ రిక్వైర్డ్. మనం ఏం చేసామంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అడగడం జరిగింది, వాళ్ళు అడిగిన ప్రకారం చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి. యూ కెన్ సీ దట్ VLSI ఫ్రెషర్కి ఇండస్ట్రీలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ లైక్ సబ్జెక్ట్ డిజిటల్ అనలాగ్, చూస్ వన్ ఆర్ చూస్ బోత్ టూ. మీరు డిజిటల్ అని చూస్ చేసుకోండి. వాటితో పాటు స్క్రిప్టింగ్, వెరీలాగ్, ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ బ్రాంచెస్. అండ్ గేట్ ఆల్సో విల్ హెల్ప్ యూ క్రాక్. వెల్ కమింగ్ టు బేసిక్స్ చూసుకోవచ్చు. ఇది 1, ఇది 2 ఇద్దరిని అడిగాము. తర్వాత మీకు మ్యాట్లాబ్ తెలుసుంటే మ్యాట్లాబ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన ఇండియాలో ఓకే, వైల్ దీన్నే ఈసీ మనం యూరోప్లో జాబ్స్ తెచ్చుకోవాలి, లైక్ అదర్ కంట్రీస్ జాబ్ తెచ్చుకోవాలంటే మన ఫ్రెషర్కి హైపేడ్ జాబ్స్ అక్కడ, లైక్ స్టార్టింగ్ ఫ్రెషర్ 50 lakhs ఇక్కడ వస్తుంది కాదని, అక్కడైతే ఇంకా బెటర్గా 50 lakhs వస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు మన ఇండియాలో ఉన్న సెమీ కండక్టర్ కంపెనీస్ ఇవన్నీ. యూ కెన్ సీ దర్ లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఆల్ ఫోకసింగ్ ఆన్ కోర్ డొమైన్స్. Next coming to best roles offered by semiconductor, like which company is offering which roles అనేది ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ అండ్ నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు షో దట్ how to crack core placements, what skills required for the core placements, and what agenda should we follow. Okay, this is what above why to choose easy and what insights there in our branch. Thank you.